అదే మీరు ఈ డిస్కషన్ వచ్చే ముందు మిమ్మల్ని అడగాలన్నా వద్దా అని ఒక క్వశ్చన్ అనుకున్నాను సార్. కానీ మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగకపోతే ఇది ఫుల్‌ఫిల్ అవ్వదా అని ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. అంటే మీరు ఈ ఎప్పుడైతే మీరు ఆ జైలు జీవితం అనుభవించి బయటకొచ్చారో, నిజంగా కేసు ఏంటి అనేది బయటకొచ్చేసారు అంతే. ఆ కేసు లేదు. సాక్ష్యాలు లేవు. తర్వాత ఇన్ని బయట అంత అసలు అంటే ఏ నిజంగా ఏం లేకుండా మీరు అంత స్టార్‌లాగా ఉన్న మీరు జైలుకి వెళ్ళడం. అంటే ఇప్పుడు చిన్న చిన్న ఆర్టిస్టులకు వెళ్ళాలంటే కూడా దానికి అది సాధ్యం కాదు సార్. అంటే పైరోళ్ళు రికమెండేషన్ చేసుకుంటారు. అలాంటిది మీరు ఇంత సూపర్ స్టార్‌గా ఉన్న మీరు జైలుకు ఊరికే వెళ్లారంటారా? లేకుంటే నిజంగా దాని వెనకాల ఏదైనా కుట్ర ఉందని మీరు అనుకుంటున్నారా? ప్రతి మనిషికి ఒక బ్యాడ్ టైం వస్తుందండి. ఇది నేను చెప్పే మీరు అడిగిన క్వశ్చన్‌కి నేను చెప్పే ఆన్సర్ ఇది ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్‌గా ఉండాలి. ఇది వాళ్ళు ఒక అడ్వైస్‌గా తీసుకుంటారా, ఎలా తీసుకుంటారో అది వాళ్ళ ఇష్టం అండి. ప్రతి మనిషికి జీవితంలో ఒక అప్స్ అండ్ డౌన్ అనేది ఒకటి వస్తుందండి. అది టీనేజ్లో ఉండొచ్చు, మిడిల్ ఏజ్లో ఉండొచ్చు, ఓల్డ్ ఏజ్లో ఉండొచ్చు అండి. ఓల్డ్ ఏజ్లో రావడం కన్నా టీనేజ్లో రావడమే బెటర్ అండి. ఓల్డ్ ఏజ్లో తట్టుకోలేరండి. ఎందుకంటే అప్పటికి ఓల్డ్ ఏజ్ అయ్యేప్పటికీ హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. హెల్త్ ప్రాబ్లంతో పాటు మానసికంగా ఇబ్బంది పడాలంటే చాలా ప్రాబ్లం వస్తుందండి. ప్రతి ఒక్కరికి ప్రాబ్లం రాదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే గ్రహాలు అలాంటివి ఉంటాయన్నమాట, సిస్టంలో ఉంటుందన్నమాట అండి. కొందరికేమో హెల్త్లో, కొందరికేమో వెల్త్లో, కొందరికేమో ఫ్యామిలీలో, కొందరికేమో ప్రొఫెషన్లో, అంటే కొందరికేమో బిజినెస్లో వస్తుందండి. అది ఎందుకు వస్తున్నాయి, ఎందుకు పోతున్నాయి అనేది అది పీరియడ్ అండి. నేను నమ్మేది ఏంటంటే ఆ పర్టికులర్ పీరియడ్లో వాళ్ళ జాతకంలో ఏ గ్రహాలు ఎలా అలా ఉన్నాయో అవి నడిపిస్తాయి అన్నమాట అండి. కొన్ని మరణానికి దగ్గర కూడా తీసుకెళ్తాయండి. కొన్ని హ్యాండిక్యాప్ట్ అవడం ఇలాంటివి కూడా జరుగుతాయండి. కొన్ని డిజాస్టర్ అవుతారండి, ఎక్కడికో పైకి వెళ్తారండి, రోడ్డు మీద వస్తారు. కొందరు సూసైడ్లు చేసుకుంటారండి, డిప్రెషన్ వచ్చి సూసైడల్ లెవెల్కి పోతుందన్నమాట. సో నా లైఫ్లో నాకేంటంటే నాకు ఆ పర్టికులర్ టైంలో వచ్చేసి ఒక మంచి పీక్లో ఉన్నప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్, అంటే క్యారెక్టర్ అసాసినేషన్ అనే ఒక దీంతో నాకేంటంటే నా మీద అలా చేసాను ఇలా చేసి అని చెప్పేసి నా మీద ఆరోపణలు వచ్చిందనమాట. సో నాకే అది ఒక షాకు. ఎందుకంటే అలా చేయాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. సో ఎందుకు ఇది ఇలా వచ్చింది, ప్లస్ డే అండ్ నైట్ బిజీ. ఇది జరిగింది 1985 అండి. మార్నింగ్ 7 o'clock షూటింగ్ స్టార్ట్ చేస్తే నైట్ 2 వరకు మేము వర్క్ చేసాం, అందరికీ తెలుసు అనమాట అండి. అలాంటి టైంలో వచ్చేసి ఏదో కేసులు పెట్టేసి నన్ను లోపలికి జైల్లో పంపడం. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటిది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది ఇది అని నేను క్వశ్చన్ అంటే నాకు ఆన్సర్ నాకు లేదు. సరే రకరకమైన బయట రూమర్స్, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అది చేసి ఇది చేశారు అని చెప్పి. సో బట్ దేనికి ప్రూఫ్ లేదు, రెడ్ హ్యాండెడ్గా ప్రూఫ్ లేదు అప్పుడు. సో సరే మనం దీని నుంచి ఇప్పుడు ఎలా బయటకు రావడం, ఏం చేయాలని చెప్పేసి ఇంకా ఆ ఒక ప్రాసెస్లో, ఆ జర్నీలో పడిపోయి, ఆ ప్రయాణంలో నేను స్టార్ట్ అయిపోయాను. సో పెద్ద పెద్ద లాయర్స్ని ఫిక్స్ చేసి చేయడం అలాగే. అందులో గూండాస్ యాక్ట్లో నన్ను వేశారండి. సో గూండాస్ యాక్ట్ ఏంటంటే నాన్ బెయిలబుల్ యాక్ట్ అండి. 1 yearకి బెయిల్ లేదనమాట. అది ఒక కమిటీ నుంచి పాస్ అవ్వాలి, తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి అప్రూవల్ అవ్వాలి, అన్నీ అయిపోయిందనమాట అండి. సో అందరూ ఏమన్నారంటే ఇంకా 1 year వరకు వీడు రాడు, వీడు కెరియర్ అయిపోయింది, వీడి జీవితం అయిపోయింది అది అన్నారు. సో నేను కూడా ఆల్మోస్ట్ అంటే అంతే అనుకున్నాను, ఇంకా ఇది అబద్ధం చెప్పి. బట్ ఆ బ్యాడ్ టైంలో భగవంతుడు వచ్చేసి ఒక చిన్న టర్నింగ్ పాయింట్ ఇచ్చి నాకు ఒక లాయర్, అప్పట్లో ఆయన చాలా ఫేమస్, జిఆర్ అని చెప్పి తమిళనాడులో చాలా టాప్ అనమాట. ఆయన తర్వాత అటార్నీ జనరల్ లెవెల్కి వెళ్ళిపోయాడు. సో తను వచ్చి నా దగ్గరికి వచ్చేసి, బాబు నేను ఒకటే చెప్తాను, నేను ఎప్పుడు జైలుకి రాను, బట్ నీ పేరెంట్స్, నీ మదర్ ఒక కాలేజీలో ప్రిన్సిపల్, నీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు, అంటే మా తాతగారు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉండేవారు అనమాట. సో ఇవన్నీ తెలిసి నేను వచ్చాను, తప్పు చేసి ఉంటే కూడా నాకు చెప్పు, దాని నుంచి ఎలా బయట లాగాలో నాకు తెలుసు, చెయ్యకపోయినా కూడా నాకు చెప్పు, నేను చేస్తాను. బట్ మధ్యలో కనుక నాకు ఏదైనా నాకు తెలిస్తే మట్టుకి నేను చాలా హర్ట్ అవుతాను, నేను వదిలేసి వెళ్ళిపోతానంటే 200% సార్, దీనికి నాకు సంబంధం లేదు, నేను అంతకన్నా చెప్పను, మీ టైం వేస్ట్ చేయవద్దు, మీరు అడిగిన ప్రశ్నకి ఒకటే నాకు సంబంధం లేదు, ఈస్ ప్లాన్డ్ అండ్ ఇది చేశారు అని చెప్పి నేను చెప్పాను. సో ఆయన కేసు టేకప్ చేసి మేలో జరిగింది ఇది. అక్టోబర్లో ఫస్ట్ టైం నాన్ బెయిలబుల్ యాక్ట్ అని బ్రేక్ చేసి తమిళనాడులో
ఫస్ట్ బెయిల్ వచ్చింది నాకే. గూండాస్ యాక్ట్లో ఫస్ట్ బెయిల్ వచ్చింది నాకే. 1 year లోపల అవ్వాల్సింది, అంటే 1 year కావాల్సింది 1 year లోపల మీకు వచ్చేసింది. 1 year వరకు లేదు. 1 year వరకు ఆ గూండాస్ యాక్ట్లో వస్తే శిక్ష ఉండాల్సిందే. అట్లాంటిది 5th monthలో తను ఏంటంటే అది బ్రేక్ చేసి నాకు ఫస్ట్ టైం అండి, లా బుక్లో కూడా ఉంది, నా పేరు సుమన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఉందండి. ఎందుకంటే అరెస్ట్ చేసిన గ్రౌండ్స్ వీక్ అండి, అన్ని మిస్టేక్స్ అదే అదే సార్, అదే అంటే అన్ని సంవత్సరాలు అదే సార్, అన్ని అంత వీక్లో నాకు వెనకాల రికార్డు, నేను రౌడీ షీటర్ అయి ఉండాలి, హ్యాబిచువల్ అఫెండర్ అయి ఉండాలి, అంటే ఇదే అలవాటు అయి ఉండాలి. ఏమీ లేని మనిషిని మీరు ఎందుకు గుండా సెట్లో వేశారు అనేది ఒకటి. రెండవది, వేశారు కదా, వేస్తే ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే ఎందుకు ఉంది 5 monthsకి, ఎందుకు మీరు ఛార్జ్ షీట్స్ ఎందుకు వేయలేదు? సో ప్రూఫ్ లేనప్పుడు మీరు ఎందుకు ఆయన పెట్టారు? ప్రూఫ్ ఉంటే ఛార్జ్ షీట్ వేయండి, కేసు నడపండి. ఓన్లీ ఎఫ్ఐఆర్లో మీరు వచ్చేసి మీరు ఎట్లా మీరు చేశారని చెప్పి ఇట్లా లీగల్గా చూస్తే చాలా దాంట్లో లొట్టులొసుకులు ఉంటాయి. అయితే నాకు నా పర్సన్కి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి తను ఫైట్ చేసి అదే తమిళనాడు కోర్టులో నాకు బెయిల్ ఇప్పించారండి. సో ఇట్ వాజ్ అ గ్రేట్ సెన్సేషన్ అనమాట. కాకపోతే కేసు కంటిన్యూ అయింది, అంటే వేసిన కేసెస్ ఉన్నాయి కదా, అవి అలా డ్రాగ్ ఆన్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఐ థింక్ 8th month 9th monthకి నాకు బెయిల్ రిలాక్సేషన్ వచ్చిందండి. బెయిల్ రిలాక్సేషన్ వచ్చి నేను చెన్నైలో షూటింగ్కి నాకు పర్మిషన్ ఇచ్చారు. కాకపోతే ఓన్లీ ఒక ఏవిఎం స్టూడియోకి రావాలి అని చెప్పి పర్మిషన్ పెట్టారు. సో ఏవిఎం స్టూడియోకి రావడం, షూటింగ్ మొదలుపెట్టి అప్పుడు నాకేంటంటే అక్కడ కాట్రాడ ప్రసాద్ గారు నాకు పరిచయం అవ్వడం. సో ఏవిఎం ప్రెమిసిస్లోనే 3 సినిమాలు తీశారు, 3 సూపర్ డూపర్ హిట్ అండి. బందిపోటు, ఉగ్రనేత్రుడు, ప్రళయసింహ అనమాట, పల్నాటి రుద్రయ్య అండి. 3 సినిమాలు, 3 100 days అండి. అప్పట్లో 100 days అంటే మామూలు విషయం కాదు, అది 3 100 days అయిందనమాట. మళ్ళీ కెరియర్ అక్కడ నాకు ఒక సైడ్లో ఏమో ఇంకా నాకు క్లియరెన్స్ రాలా, బెయిల్లో ఉన్నప్పుడే నాకు 3 సినిమాలు రిలీజ్ అవ్వడం. ఇంకా అందరూ ఏంటంటే ఇంకా ప్రొడ్యూసర్స్ అంతా ఒక బ్యాచ్ డిసైడ్ అయిపోయి సుమన్ ఏవిఎం స్టూడియోలో ఆయన పోర్షన్ వరకు తీసేసి మిగిలిన పోర్షన్ మన బయట మ్యాచ్ చేద్దామని చెప్పేసి నాకు ఒక 10 మంది ప్రొడ్యూసర్స్ తయారైపోయారు, అంటే నా సర్కిల్ వాళ్ళు. షూటింగ్స్ అన్నీ మొదలైపోయింది. తర్వాత ఇది 1985లో జరిగిందండి. 1988కి ఆల్ ఆఫ్ ఎ సడన్ నా దగ్గర సడన్గా ఒకరు వచ్చి, సార్ ఈరోజు రేపు మీరు మ్యాచ్ కోర్టుకు రావాలండి అది ఇది అన్నారు. సరే ఓకే అని చెప్పి కోర్టుకు వెళ్ళండి. కోర్టుకు వెళ్తే విట్నెస్లు ఎవరో వచ్చారు. వచ్చిన తర్వాత ఈయన ఎవరు అని అడిగారు జడ్జు. అడిగితే ఈయన యాక్టర్ సుమన్ అండి, ఈయన అంటే తమిళ్లో నడిగర్ సుమన్ అంటే యాక్టర్ సుమన్ అంటారు అని అన్నారు. మరి ఈయనే కదా మిమ్మల్ని ఏదో మీరు చేశారంటే, ఈయన కాదండి, ఈయన ఎవరు చెప్పారు, తప్పండి అని చెప్పి విట్నెస్ అన్నీ వీక్ అయిపోయింది. ఎంటైర్ కేసు వాస్ క్లోజ్డ్ అనమాట. సో మ్యాటర్ అయిపోయిందండి. నాకు వెంటనే బెయిల్ నుంచి నేను బయటకు వచ్చాను, మళ్ళీ సినిమా ఫీల్డ్కి వచ్చాను. లక్కీగా మళ్ళీ నాకేంటంటే ప్రేక్షకులు నన్ను ఆదరించారు, సినిమాలు హిట్ అయింది, మళ్ళీ సక్సెస్ దీంట్లో స్టార్ట్ అయిపోయి మళ్ళీ నేను వేసాను. అది వేరే సబ్జెక్ట్ అది. బట్ ఇన్ బిట్వీన్ వచ్చేసి జరిగిన ఆ పర్టికులర్ పీరియడ్లో నేను విన్నది ఏంటంటే, అంటే సమ్ పీపుల్ ఏంటంటే కొందరు ఇదే మంచి ఛాన్స్ ఇతన్ని టోటల్గా క్లోజ్ చేయడం, సో ఈ దీంట్లో ఏంటంటే మనం చేద్దామని చెప్పి చాలామంది చేశారని చెప్పి నాకు టాక్ వచ్చింది. బట్ అథెంటిక్గా నాకు ప్రూఫ్ లేదు, నాకు విజువల్ ప్రూఫ్ లేదు, వాళ్ళు మాట్లాడుతున్నట్టు రికార్డింగ్ కానీ లేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా మీరు ఇప్పుడు చెప్పిన ప్రకారము అసలు ఏం లేకుండా ఎఫ్ఐఆర్ 5 నెలలు అట్లా ఉండి చేయడం అంటే ఖచ్చితంగా కుట్ర జరిగింది. కుట్ర అయితే జరిగింది మాత్రం. దానికి ఉప్పు కారం వేశారు అనే మట్టుకి కొంతమంది వేశారు, ఒక యాంటీ గ్రూప్ వేశారని చెప్పేసి టాక్ వచ్చింది. సో అంటే నేను అప్పట్లో ఇవన్నీ వచ్చి చెప్పేవారు, అంటే మా మేనేజర్స్ వీళ్ళందరూ చెప్పేవారండి. బట్ అవన్నీ నాకు తలలు నాకు అది కాదండి. దీని నుంచి మనం ఎలా బయటకు రావడం, బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ మనం సినిమా ఫీల్డ్కి వెళ్ళగలుగుతామా లేదా, లేకపోతే ఏం చేయాలి, మనం మళ్ళీ తమిళ్కి రావాలా లేకపోతే వేరే ఎక్కడికి వెళ్ళాలి, ఈ ప్రాసెస్లోనే నా మైండ్ ఫిక్స్ అయిపోయింది. బట్ రిలీజ్కి ముందే, నేను బయట రావడానికి ముందే సినిమాలు ఎప్పుడైతే హిట్ అయిందో, అంటే నేను చెప్పిన బందిపోటు, ఎప్పుడైతే 3 ప్రూవ్ అయిందండి, 1 కాదండి, వరుసగా 3 ప్రూవ్ అయింది. ఎప్పుడైతే ప్రూవ్ అయిందో నాకు అప్పుడు కన్ఫర్మ్ అయింది, తెలుగు ప్రజలు నా వైపు ఉన్నారు, వాళ్ళు నన్ను మర్చిపోలేదు, నన్ను ఏ విధంగా వాళ్ళు నన్ను బ్యాడ్గా తీసుకోలేదు. అదే ప్రూఫ్, అంతగానే ప్రూఫ్ ఇంకేముందండి. అదే కారణం కావచ్చు మీరు తెలుగులోనే చేస్తారని ఇక్కడే. సో మళ్ళీ ఎప్పుడైతే నాకు అది వచ్చిందో నేను ఇంకా ఇక్కడే కంటిన్యూ అవుతా అని చెప్పేసి, మళ్ళీ ఇంకో ఫీల్డ్కి ఎందుకు పోయి మనం వెళ్ళాలని చెప్పేసి ఇక్కడే కంటిన్యూ అయ్యాను. తర్వాత వేరే లాంగ్వేజెస్ ఆఫర్ రావడంతో నేను చేశాను తప్ప, నాకు ప్రేమ అభిమానం
నాకు నా అభిమానులు అంటే ముఖ్యంగా నా ఫ్యాన్స్ అండి. నన్ను ఆ టైంలో నన్ను వాళ్ళు ఆదుకోవడం, నాకు ఒక మారల్ సపోర్ట్ ఇచ్చి నాకు చేయడం. సో ఇవన్నీ వదిలేసి ఇంకా మన కొత్తగా పోయి ఎందుకు పోయి వెతుక్కోవాలి? ఆల్రెడీ ఇంత ఉన్నప్పుడు ఇది వదిలేసి నేను ఇంకో దానికి ఎందుకు వెళ్ళాలి? అవసరమైతే వాళ్ళు రాని నా దగ్గరికి అని చెప్పి మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఏది జరిగినా మనం ఇంకేంటంటే మనం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెటిల్ అయిపోతున్నాం, మనం ఇక్కడే ఉంటాం అంటే మెంటల్గా కూడా. అప్పుడు నేను ప్రిపేర్ అయిందంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత మనం డీసెంట్గా హీరో నుంచి రిటైర్ అయిపోయి క్యారెక్టర్ రోల్స్కి మనం వెళ్ళిపోవాలి. సో డీసెంట్గా అది మనం కంటిన్యూ అవుతాం. దేవుడు ఎప్పుడు దాకా ఇస్తాడో అట్లా అప్పుడు దాకా మనం వెళ్దాం అనుకున్నాను. కానీ ఆ లోపల వెంకటేశ్వర స్వామి నాకు వచ్చి, వెంకటేశ్వర స్వామి చూడండి ఇంత జరిగినప్పుడు అదే చెప్తున్నాను, నేను ఒక శక్తిని నమ్ముతున్నాను. నేను ఎవరికి తప్పు చేయలేదు, సో నాకు తప్పు జరగకూడదు. సో నేను ఎప్పుడు నేను అప్పుడు ఫీల్ అయ్యామండి, నేను ఏం చేయలేదు, ఎందుకు నాకు ఇది వచ్చింది, ఏంటి నాకు ఏం చేయబోతున్నావు దేవుడా, ఏంటిది, అసలు నువ్వు ఉన్నావా లేదా, అంటే నేను నమ్మాలా వద్దా, మరి పూజలు ఎందుకు, అదేందుకు ఇదేందుకు అని ఇలా రకరకాల క్వశ్చన్ చేసే ఒక టైంలోనే నాకేంటంటే ఈ ఆఫర్ రావడం అండి. సో అంతకన్నా బెటర్ ఆన్సర్ అంటే భగవంతుడు నా ముందు వచ్చి ప్రదక్షిణ ఇచ్చి నైనా అని చెప్పరు కదా. సో దేవుడు క్యారెక్టర్ రావడం, రాఘవేంద్ర గారి చేతిలో నేను పడ్డం, అదే దేవుడు ఉన్నారని చెప్పి నాకు ఇది. అండ్ మీకు తెలుసో తెలీదు, ఆ సినిమా అప్పట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారు, ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు, ఆయన సినిమా చూడాలని చెప్పేసి ప్రింట్ని ఆయన అడిగాడండి. ఢిల్లీకి ప్రింట్ వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నారంటే, నేను ఒక్కడనే కాదు, వెంకటేశ్వర స్వామిగా ఎవరు యాక్ట్ చేశారో ఆయన రమ్మని చెప్పండి, ఆయనతో పాటు నేను సినిమా చూడాలని చెప్పారు. సో రాష్ట్రపతి భవన్లో నేను ఆయన పక్కనే కూర్చొని 2.5 hours సినిమా చూసి తర్వాత ఆయనతో భోజనం చేసి సన్మానం చేసుకుని ఇంతకన్నా నాకు లైఫ్లో ఇంకేం కావాలండి.